గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. దిస్ ఇస్ తిరు. ఈ ఛానల్లో రెగ్యులర్గా కర్రీస్ ప్రిపరేషన్, అప్పుడప్పుడు డైలీ వ్లాగ్స్ చేస్తూ ఉంటాను. ఈరోజు వీడియో ఏంటంటే పెరుగు చారు, మజ్జిగ పులుసు. మీ అందరికీ చేయడం తెలుసు, కానీ నా స్టైల్లో ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి. కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇంట్లో పెరుగు ఉంటే చాలు, తాలింపు వేసుకుని ఇలా పెరుగు చారు చేసుకుని కమ్మగా తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. గడ్డగా ఉన్న పెరుగుని తీసుకుని స్పూన్తో ఇలా తిప్పుకున్నాను, ఉండలేమీ లేకుండా. ఇలా ఉప్పు పసుపు తీసుకుని కొంచెం కలుపుకున్నాను. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి తీసుకుని కట్ చేసుకుని పెరుగులోకి యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ పచ్చివే యాడ్ చేయాలి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం తినేటప్పుడు పంటికి తగులుతుంటే ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పెరుగు చారు కల్లా తాలింపులోనే ఉంది టేస్ట్ అంతా. నేను ఎలా వేస్తానో చూడండి. కడాయి పెట్టుకుని ఆయిల్ పోసుకుని, ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు ఇవన్నీ వేయించుకుని ఎండుమిరపకాయ ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ని ఇస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది ఎండుమిరపకాయ వల్ల. కొంచెం పసుపుని యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ వేయించుకున్న తర్వాత కరివేపాకు కూడా వేయించుకున్నాను. కరివేపాకు కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ పెరుగు చారుకి. నేను ఎలా ఫ్రై చేసుకున్నానో అలా ఫ్రై చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా తాలింపు అంతా వేయించుకున్న తర్వాత వెంటనే పెరుగులో యాడ్ చేయకూడదు. కొంచెం తాలింపు చల్లారిన తర్వాత యాడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు యాడ్ చేస్తే పెరుగు ఇరిగిపోయినట్టు ఉంటుంది. అందుకని చల్లారిన తర్వాతే యాడ్ చేసుకోవాలి. ఈలోపు పెరుగులో కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను. నాకు కొంచెం చిక్కగానే ఉండాలి పెరుగు చారు అంటే. కొంతమంది మజ్జిగలాగా చేసుకుని తాలింపుని యాడ్ చేసుకుంటారు. ఇలా యాడ్ చేసుకుని తిప్పుకోవడమే. ఈ పెరుగు చారు వేసవిలో తీసుకుంటే కడుపుకు చాలా చల్లగా ఉంటుంది. ఈ వేసవి కాలంలో పెరుగు చారు, ఇలా పచ్చి పులుసు, ఈ డ్రింక్స్, వాటరు ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది. ఇలా తాలింపు యాడ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా వేడివేడి అన్నంలో ఇలా పెరుగు చారు పోసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు నోరూరుతుందా నేను చెప్తుంటే? ఇంకెందుకు ఆలస్యం, ఇంట్లో పెరుగుంటే మీరు చేసేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.